ఇండియాలోనే ఏ రాష్ట్ర రాజధానికి లేని ఒక పవర్ఫుల్ అడ్వాంటేజ్ రేపు ఆంధ్రప్రదేశ్ సొంతం కాబోతోందా? ముంబై, చెన్నై, కోల్కతా లాంటి మెగా సిటీల పక్కన ఏపీ రాజధాని నిలబడబోతోందా? కానీ ఇక్కడే ఒక $1 బిలియన్ క్వశ్చన్. ఆ పవర్ వచ్చేది చంద్రబాబు గారి కలల రాజధాని అమరావతికా, లేక జగన్ గారు చెప్తున్న సరికొత్త మావిగన్క? అసలు 2 లక్షల కోట్ల ఖర్చుతో నిర్మించే అమరావతి బెస్ట్ ఆప్షనా? ఇచ్చిన లెక్కల ప్రకారం ఏకంగా 2 లక్షల కోట్లు, ఇక కేవలం 20,000 కోట్లతో 3 నగరాలను కలిపే మావిగన్ ప్రాక్టికల్ ఆప్షనా? ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చేసే ఈ అసలు నిజాలు, అఫీషియల్ లెక్కలు ఏంటో ఎలాంటి పొలిటికల్ అజెండా లేకుండా క్లియర్ కట్ గా చూద్దాం. ఒక్క స్టేట్మెంట్ మొత్తం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మావిగన్ కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కి, అమరావతి కావాలంటే కూటమికి ఓటేయండి అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఇచ్చిన పిలుపు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త యుద్ధానికి తెరలేపింది. కూటమి నేతలు దీన్ని ట్రోల్ చేస్తుంటే వైఎస్ఆర్సీపీ మాత్రం తమ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయంటోంది. అసలు ఏంటి ఈ మావిగన్? మావిగన్ అంటే సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ నిర్మించబోయే ఒక 110 కిలోమీటర్ల రోడ్డు స్ట్రెచ్. ఈ స్ట్రెచ్ చుట్టూ ఉన్న మొత్తం ప్రాంతాన్ని ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడాన్ని అమరావతికి ప్రత్యామ్నాయ మోడల్ గా వైఎస్ఆర్సీపీ ఈ ప్లాన్ ను ప్రతిపాదించింది. ఈ ప్లాన్ ఎందుకంటే మన దేశంలో ముంబై, చెన్నై, కోల్కతా లాంటి మెట్రో నగరాలకు మాత్రమే ఎయిర్పోర్ట్, రైల్వే మరియు పోర్ట్ కనెక్టివిటీ ఉంది. మావిగన్ కు కూడా విజయవాడ ఎయిర్పోర్ట్, విజయవాడ మరియు గుంటూరు రైల్వే జంక్షన్లు మరియు మచిలీపట్నం పోర్ట్ అందుబాటులో ఉన్నాయి. ఈ 3 మావిగన్ ప్రాంతంలో ఉండడం, అలానే ఇప్పటికే 2 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు ఈ ప్రాంత పరిధిలో ఉండడం, దాదాపు 60 లక్షల జనాభాతో పెద్ద నగరాలు ఇప్పటికే డెవలప్ అయి ఉండడం, అలానే నేషనల్ హైవేస్ 16 మరియు 65, ఎయిమ్స్, 4 మెడికల్ కాలేజీలు, పెద్ద బస్టాండ్లు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ అమరావతిల 1000 ఎకరాలు కొత్తగా భూములు సేకరించాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్క్రాచ్ నుండి కట్టక్కర్లేదు. కేవలం ఈ 3 నగరాలను కలుపుతూ ఒక అద్భుతమైన మెట్రో ప్లాన్ మరియు టాప్ క్లాస్ కనెక్టివిటీ ఇస్తే చాలు. కేవలం 20,000 కోట్లతోనే బెస్ట్ క్యాపిటల్ రెడీ అవుతుందని వైఎస్ఆర్సీపీ వాదన. జగన్ గారు ఇటీవల చెప్పిన ప్రధాన కారణం అమరావతి నిర్మాణానికి అయ్యే ఆర్థిక భారం రాష్ట్రంపై పడుతుందని, అలాగే ఆ ప్రాంతానికి ప్రకృతి సిద్ధమైన సవాళ్లు ఉన్నాయని తెలిపారు. అమరావతిలో ప్రాథమిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సరఫరా కల్పించడానికే ఎకరాకు దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని పేర్కొన్నారు. మొదటి విడతలో టీడీపీ ప్రభుత్వం సేకరించిన సుమారు 50,000 ఎకరాలకు కేవలం ఈ ప్రాథమిక వస్తుల కోసమే 2 లక్షల కోట్ల రూపాయలు అవసరమవ్వచ్చని ఆయన వివరించారు. టీడీపీ ప్రభుత్వం అమరావతిలో 5 ఏళ్లలో కేవలం తాత్కాలిక భవనాలు, గ్రాఫిక్స్ డిజైన్లు మాత్రమే చూపించిందని, శాశ్వత నిర్మాణాలు ఎందుకు పూర్తి చేయలేకపోయిందని, అలానే కూటమి నాయకులు మావిగన్ను ట్రోల్ చేస్తున్నారే తప్ప ఏ ఆర్థికపరమైన ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదని వైసీపీ వాళ్లు వాదిస్తున్నారు. అయితే దీనిపై టీడీపీ అడుగుతున్న మొదటి ప్రశ్న, మచిలీపట్నం నుండి గుంటూరు, విజయవాడ వరకు సుమారు 110 కిలోమీటర్ల కారిడార్ను రాజధాని అంటే ఎలా కుదురుతుంది? ఇప్పటికే రద్దీగా ఉన్న విజయవాడ, గుంటూరు నగరాలపై జనాభా మరియు ట్రాఫిక్ ఒత్తిడి మరింత పెరుగుతుంది అని, మావిగన్ కారిడార్ గా తప్ప రాజధానిగా వర్కౌట్ అవుదు అని, మరియు ఇక ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వాన్ని నమ్మి భూములిచ్చిన వేలాది మంది అమరావతి రైతుల పరిస్థితి ఏంటి అని, మరియు ఇప్పుడు రాజధానిని 110 కిలోమీటర్ల కారిడార్ కి మారిస్తే ఆ రైతుల త్యాగాలకు విలువేముంటుంది అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు 110 కిలోమీటర్ల పొడవైన కారిడార్ ను రాజధానిగా మేనేజ్ చేయటం వల్ల పరిపాలనా పరంగా తీవ్ర గందరగోళం నెలకొంటుందని, ఇది డెవలప్మెంట్ ను మరింత ఆలస్యం చేస్తుందని టీడీపీ హెచ్చరిస్తోంది. అయితే ఒకవైపు 2 లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఖాళీ భూములపై పెట్టడం కంటే ఇప్పటికే ఉన్న నగరాలను కలుపుతూ తక్కువ ఖర్చుతో మావిగన్ను డెవలప్ చేయటం ప్రాక్టికల్ అనేది జగన్ గారి విజన్. మరోవైపు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కోసం, ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన రైతుల నమ్మకం కోసం అమరావతిని నిర్మించడమే ఏకైక మార్గమనేది చంద్రబాబు గారి డ్రీమ్. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాజధాని భవిష్యత్తు అనేది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన విషయం కాదు. అది భారతదేశ ఆర్థిక ముఖ చిత్రాన్నే మార్చేసే ఒక శక్తి. అయితే ఒకవేళ అమరావతి ప్రాజెక్టు గనుక పూర్తి స్థాయిలో సాకారమైతే భారతదేశంలోనే ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికి లేని విధంగా ఒక అత్యాధునిక, హైపర్ రియలిస్టిక్ గ్లోబల్
క్యాపిటల్ గా దేశానికి పరిచయం అవుతుంది. మరోవైపు ఒకవేళ మావిగన్ గనక కార్యరూపం దాల్చితే ముంబై వంటి ఒక భారీ మెగాపాలిటన్ ఇండస్ట్రియల్ హబ్ గా మారుతుంది. దీనికి అటు సముద్ర తీరం, ఇటు విమానాశ్రయం, అత్యంత కీలకమైన రైల్వే కనెక్టివిటీ ఉండటం వల్ల ఇది భవిష్యత్తులో దేశంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ ట్రేడింగ్ కేంద్రంగా అవతరించే అవకాశం ఉంది. జగన్ గారు అన్నట్లు మావిగన్ కావాలనుకునేవారు ఒకవైపు, అమరావతి కావాలనుకునేవారు మరోవైపు నిలబడ్డారు. మరి ఈ రెండింటిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏది బెస్ట్ క్యాపిటల్ అవుతుందని మీరనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.